అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. గురుగారు, ఇప్పుడు శని వక్రించడం వల్ల మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? అమ్మ, జూలై 27 నుంచి దాదాపుగా అక్టోబర్ 9 వరకు ఒకలాగా, అక్టోబర్ 9 నుంచి డిసెంబర్ 11 వరకు ఒకలాగా ఉంటుంది వీరి జీవితం. మకర రాశికి అధిపతి ఎవరు? శని. కర్మస్థానాధిపతి ఆయన. జోడియాక్లో ఎవరికైనా సరే మకరం అనేది ఉద్యోగాలని, వాళ్ళు శుభం అనుభవించాలా, పూర్వజన్మల్లోది ఇబ్బందులు అనుభవించాలా అని తెలియజేసేదే మకరం. కర్మకారకుడు, కర్మల్ని అనుభవింపజేసేవాడు. ఆ స్థానం ఏదంటే ఇదే, వృత్తి ఉద్యోగ వ్యాపార స్థానం. కెరీర్ అంటారు కదా మీ భాషలో. కెరీర్కి ఎవరయ్యా అంటే మకరానికి అధిపతి శని. శని లేకుండా ఎవరు ఏ పని చేయలేం, ఎవరో ఇళ్లల్లో ఉండలేం, ఏది నిలబడదు కూడా. భూమి తిరుగుతున్నటువంటి ఇరుసు కూడా శని యొక్క దీన్ని బట్టి నడుస్తూ ఉంటుంది. ఇరుసు అంటే ఏంటి? క్రమశిక్షణగా ఒకే డిగ్రీతో నడుస్తూ ఉంటుంది భూమి. కొంతమంది ఉంటారు ఒకే పద్ధతిలో ఆలోచిస్తారు, ఒకే టైంలోనే తింటారు, ఒకే టైంలో. వీళ్ళందరూ కూడా ఈ యొక్క మకర రాశి వాళ్ళలో ఎక్కువగా ఉంటారు. అంటే క్రమశిక్షణ. కాబట్టి ఏంటంటే మానసికంగా మాత్రం ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. చరరాశి. మీతో మాట్లాడతారు, ఇంటికి వెళ్తారు, ఆలోచన మార్పు చేస్తారు. మీకెందుకు, మీ పని నేను చేస్తానంటారు. ఇంటికి వెళ్ళి లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళి టీ తాగుతూ ఆలోచిస్తారు. ఫోన్ చేసి, లేదు మేడం నేను మీకు పని చేయలేను, నేను అనుకున్నది వేరు, ఏమనుకోకండి నేను చేయలేను అంటారు. ఇక్కడ వీడు వాడి మీద ఫోర్స్ పెట్టుకుంటాడు, హోప్ పెట్టుకుంటాడు, పాడైపోతుంది. అంటే వాడి ఆలోచన వలన అవతల వాడు నాశనం అయిపోతూ ఉంటాడు. అవతల వాడి యొక్క మనసు పాడవుతుంది, అవతల వాడి భంగపాటు ఏర్పడితే వీడికి ఏమైనా లాభమా? ఏముండదు. ఆ పని చేస్తే రూపాయి వస్తుందిగా. కొంతమందికి అట్లా కూడా కెరీర్ని పాడు చేసుకునే వాళ్ళు మకర రాశి వాళ్ళు చాలామంది ఉంటారు. మరి ఈ మకర రాశికి అధిపతి శని వక్రిస్తున్నాడు. మంచిగా చెడా? రెండవ స్థానం కూడా ఆయనకే వచ్చింది. కుటుంబము, వాక్కు, ధనము, ఇవన్నిటికి కూడా ఆయనకే. ఈ రెండు స్థానాలకి అధిపతి ఆయనే. ఒక రకంగా చెప్పాలంటే మకర రాశికి శని పరిపూర్ణమైనటువంటి శుభత్వాన్ని ఇస్తాడు. ఎప్పటి వరకు గురుగారు? అక్టోబర్ 9 వరకు. మామూలుగా మకర రాశి వాళ్ళందరికీ ఈయన శుభుడే. ఉన్నంతలో ఒక 85% శుభత్వాన్ని ఇస్తాడు. కానీ ఈయన 3లో ఉండి ఇప్పటి వరకు మకర రాశి వాళ్ళు అనుకున్నటువంటి ధ్యేయాలు, సాధనలు అన్నీ జరుపుకుంటూ వెళ్ళిపోయారు. సంకల్పాలన్నీ సిద్ధిస్తున్నాయి. వీరి యొక్క ధైర్యమే వీరికి సాహసము, సాహసమే వీరికి లక్ష్మీప్రదం అన్నట్టుగా చక్కగా ఏదైతే అనుకుంటారో వీరు నిదానంగా తాబేలులాగా అన్ని పనులు చేసుకుంటూ చక్కగా కావలసిన ధనాన్ని ఆర్జించారు. పెద్ద పెద్ద వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యారు, వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టుకున్నారు, పార్ట్నర్షిప్స్ అనుకున్నారు, ధనాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు ఈ వక్రించిన శని ఏమవుతుందంటే కొంచెం బుధ నక్షత్రంలో ఉన్నప్పుడు కొంతమంది అప్పులు అనేటటువంటివి సూచిస్తూ ఉంటాడు బుధుడు. ఎవరికైనా అప్పులు అయితే బుధుడే దానికి మూల కారణం. అందుకనే మంగళవారం పూట అప్పు తీర్చాలి, బుధవారం పూట అప్పు తీర్చకూడదు. మంగళవారం పూట అప్పు తీర్చాలి, అప్పు తీసుకోకూడదు. బుధవారం రోజున తీసుకోవాలి కానీ ఇవ్వకూడదు. ఎందుకు? తిరిగి రావు, గొడవలు చేస్తాయి. కాబట్టి మరి ఈ బుధ నక్షత్రంలో ఉన్నటువంటి వీరికి ఉద్యోగరీత్యా వీరికి ఉన్నటువంటి తెలివితేటలతో స్టెప్ బై స్టెప్ ఇప్పటి వరకు ఎదుగుతూ వచ్చారు కదా, ఇప్పుడు స్టెప్పులు తీసేస్తారు. ఇంకా డబ్బు ఎట్లా సంపాదించాలి అంటే వాళ్ళ యొక్క ఆలోచన స్థాయి మొత్తం ఎలా మారిపోతుందంటే సంకల్పం అంతా కూడా ఉద్యోగంలో నేను ఇంకా ఎంత కష్టపడాలి, నేను అనుకున్నది రీచ్ ఎట్లా అవ్వాలి, నా కోరిక ఎట్లా నెరవేరాలి. చిన్న ఫోన్ ఉంటుంది కదా, ఆ చిన్న ఫోన్ తీసేసేసి నేను పెద్ద ఫోన్ కొనుక్కోవాలి. ఆలోచన స్థాయి ఒక్కసారి మారిపోతూ ఉంటుంది. సంకల్పం అంటే ఆ ధ్యేయం అనేటటువంటిది తగ్గుతుంది, స్థానం తగ్గి డబ్బు మీద వ్యామోహం పెరుగుతుంది. దాని ద్వారా చేయకూడని తప్పులు చేస్తారు. అనుమానాలు అంటే కుటుంబంలో బంధువులు కూడా వీరిని అనుమానించే స్థాయికి తీసుకువెళ్ళగలిగేటటువంటి పరిస్థితికి తెచ్చుకుంటారు. వాళ్ళ ఇంటికి వెళ్తారు, వారితో ఏదో ఒకటి మాట్లాడతారు, ఆ మాటల్లో ఎంతో వైవిధ్యం ఉంటుంది. అవతల వాళ్ళు దాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితికి మకర రాశి వారు తెచ్చుకుంటారు. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే వక్రిస్తాడో ఆయన యొక్క దృష్టి కూడా మారుతుంది. అనుమానాలు, అవమానాలు ఎక్కడ?
కుటుంబంలో బంధువుల ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఇవన్నీ ఎక్కడ కలుగుతాయి? ఆయన వక్రించడం ద్వారా. ఇప్పటి వరకు వెళ్ళిన రూట్ వేరు, అవతల వాళ్ళు అనుకుంటారు ఇదేంటి వీడి ఆలోచన ఇంకోలా ఉంటుంది, ఇప్పుడేంటి ఇట్లా మారిపోయింది, వీడు అనుకున్నది వేరు చేస్తుంది ఏంటి అనేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయి మకర రాశి వారికి. ప్రయాణాల పరంగా వీరికి విపరీతమైనటువంటి ఆర్థిక సంక్షోభం కలుగుతూ ఉంటుంది. ఉద్యోగాలలో మార్పులు కలగటము, ఆర్థికంగా కొంచెం పతనం ఏర్పడటము. ఆల్రెడీ వీరికి రాహు కమాండ్ చేస్తున్నాడు మకర రాశిని, కుంభరాశిని. కాబట్టి రాహువే శనిచ్చే ఫలితాలు ఇస్తాడు. ఇప్పుడు శని డైరెక్ట్గా కూడా అదే స్థాయికి దిగుతున్నాడు కాబట్టి ఇంకా ఘోరమైనటువంటి తప్పిదాలు కూడా ఉంటాయి. కొంతమందికి ఆర్థికంగా కలిసి రావచ్చమ్మా. ఇప్పుడు అమ్మకాలకి పెట్టుంటాయి కొన్ని స్థలాలు కానీ భూములు కానీ ఏవో ఒకటి ఉంటాయి కదా, అంటే వీళ్ళ పూర్వార్జితం ఎవరైతే ఉన్నాయో ఆ విషయాల్లో కోర్టులో ల్యాండ్ కేసులు లేకపోతే గృహపరమైనటువంటి కేసులు ఆగిపోయి స్టక్ అయిపోయి వాటి గురించి తిరిగి సాధించి ఆ డబ్బంతా ఇప్పుడు కన్వర్ట్ అయిపోతుంది. డబ్బు కూడా వస్తుంది, రాదని చెప్పట్లేదు. ఏదికి? మకర రాశి వారికి. వాళ్ళు చేసినటువంటి కృషి, వారు చేసినటువంటి ధైర్యంతో కొన్ని చేసినటువంటి పనులు, అది వ్యాపారం కావచ్చు, లేకపోతే ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు, పిత్రార్జితం కావచ్చు, అవన్నీ రావడానికి వీరు ఏదైతే లాయర్లతో మాట్లాడి అడదారిలో వెళ్ళారా లేకపోతే ఈ దారిలో వెళ్ళారా తర్వాత అవన్నీ ఏంటంటే కన్వర్ట్ అయిపోయి డబ్బుగా మారిపోతాయి. ఇందా చెప్పాను కదా, డబ్బు మీద వారికి ధ్యాస మారుతుంది. అంటే ఒక రకంగా యోగిస్తున్నాడే అయినా జాతకంలో కూడా యోగించే దశలు అంతర్దశలు ఉంటే ఇక్కడ వీరికి డబ్బు వస్తుంది. లేకపోతే ఆ డబ్బు కాస్త ఏమవుతుందంటే అవతల వాడు మింగేస్తాడు, వీరికి సున్నా చూపిస్తాడు. సార్ మనకేం రాలేదు సార్, మనం అనుకున్నాం సార్ అని చెప్పి, అది మధ్యవర్తి కావచ్చు, ప్లేడర్ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు. కాబట్టి ముఖ్యంగా అమ్మ వీరు చేసేటటువంటి వ్యాపారాలు కానీ వీరు చేసేటటువంటి వృత్తి విషయాల్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దళారీలు, మోసం చేసేవాళ్ళు వీరి యొక్క ధనాన్ని తగ్గించే పరిస్థితికి తీసుకెళ్తూ ఉంటారు. మోసపు క్రియలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా రేపు అక్టోబర్ 9 తర్వాత శని సొంత నక్షత్రంలోకి వచ్చినప్పుడు వీరు అనుకున్న కార్యాలన్నీ కూడా మూలబడిపోతూ ఉంటాయి. ఆరోగ్యము కాస్త క్షీణిస్తుంది. కుటుంబ సభ్యుల్లో వైవిధ్యకరమైనటువంటి స్థితిగతులు ఎక్కువ అవుతాయి. వీరి మాటే వీరికి శత్రువు అయ్యే పరిస్థితులు కలుగుతాయి. ఇన్ని రకాల సమస్యలు వీరిని వెంటాడే పరిస్థితి. సొంత నక్షత్రంలో శని ఉన్నాడు, వక్రించి ఉన్నాడు అంటే ఇంకా యోగత్వాన్ని బదులు వీరికి కాస్త నశించేటటువంటి పరిస్థితులు ఎదురే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగానే జాతకంలో యాక్టివేట్ అవుతూ ఉంటాయమ్మ. ఆరోగ్యం గురుగారు, ఆరోగ్య విషయంలో కూడా వీరు తర్వాత కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల యందు కొంచెం ఇబ్బందులు ఎదురే అవకాశాలు వీళ్ళకి కనిపిస్తూ ఉంటాయి అమ్మ వీళ్ళకి. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే కనుక కుటుంబంలో వివాహం చేసుకోవాలి లేకపోతే వివాహపరమైనటువంటి ఆనందపరమైనటువంటి విషయాలు ఉన్నాయో అవి కొంతవరకు వీరికి హ్యాపీనెస్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ యొక్క శని యొక్క దృష్టి వలన ఏంటంటే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయనే చెప్పుకోవాలి. అయితే సంతానపరంగా కూడా వీరు ఆనందంగా సంతానపరంగా కొంత ప్లాన్స్ చేసుకుంటారు భార్యాభర్తలు. ఆ విషయాలలో ఏంటంటే కొంచెం మాట విభేదం వచ్చి నాకు అవసరం లేదు సంతానము, నేను అబార్షన్ చేయించుకుంటానని కొంతమంది జాతకులు ఎవరైనా ఉన్నా ఉంటాయి. జాతకాల్లో మూర్ఖత్వపు శిఖామణులు ఉంటారు కదా, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. నా వల్ల కాదు, మగవాడే ఉంటాడు, నా వల్ల కాదు, నాకు ఆదాయం లేదు, నాకు జీతం లేదు, నాకు వ్యాపారంలో సరిగ్గా లాభాలు రావట్లేదు, నేను పిల్లల్ని నాకు అవసరం లేదు, నేను చూసుకొని నేను పోషించలేను. కొంతమంది దుర్వ్యసనాలు పడినటువంటి మగవాళ్ళని చూసి ఆడవాళ్ళు ఏమనుకుంటారు, అసలు నువ్వే సరిగ్గా లేవు, పుట్టే పిల్లలు వాళ్ళు ఎక్కడ సరిగ్గా అవుతారు, కాబట్టి నాకు అవసరం లేదని చెప్పి అబార్షన్. ఇట్లా కుటుంబపరంగా ఎన్నో వైవిధ్యకరమైనటువంటి విషయాలు ఈ యొక్క మకర రాశి వారికి కొంతమందికి కోకొల్లలుగా ఇలాంటి వ్యవహారాలు చాలామందికి జరిగే అవకాశం. సంతానం మీద, ధనం మీద, వీరు చేసే పనుల మీద, వ్యాపారం మీద నష్టాలు, కష్టాలు, మోసాలు అన్నీ తిరగలుగుతూ ఉంటాయి. పరిహారం గురుగారు మరి వీళ్ళకి ఏం లేదమ్మా, వీళ్ళు మాట, ఆలోచన, వీరు చేసే కష్టము, పని, వీటి మీదే పరిహారం ఆధారపడి ఉంటుంది. వీరేంటంటే నేను జాగ్రత్తగా ఉండాలి, నాకు శని వక్రిస్తున్నాడు, నేను అనుకున్నవి ఏవీ జరగకపోవచ్చు, కావచ్చు అనుకున్నవి జరగాలంటే నేను శనిని ఆవాహన చేసుకోవాలని చెప్పి శనికి సంబంధించినటువంటి మంత్రాలు ఏవో ఒకటి. ఏం లేదమ్మా, వీళ్ళల్లా ఓం శం శనైశ్చరాయ నమః, ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని ఎక్కువగా లోపల జీర్ణించుకుంటే కనుక వీరికి కలిగే కొన్ని ప్రతికూల భావాల నుంచి వీరు తప్పించుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేయొచ్చు. ఆకస్మికంగా తండ్రి యొక్క అనారోగ్యపరంగా వీరికి ఆర్థికంగా కష్టం ఉంటుంది కాబట్టి తండ్రిని కూడా గమనిస్తూ ఉండాలి. తండ్రికి అవసరమైతే ₹1 ఇస్తే వీళ్ళకి కలిగే నష్టం నుంచి తప్పించుకుంటారు. చాలామంది తండ్రితో కూడా విభేదంగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. అందుకని తండ్రికి ₹10 ఇవ్వటము,
తండ్రికి సంబంధించి సహాయం చేయటము, ప్రేమగా ఉండటం, ప్రేమగా మాట్లాడటం, ఇలాంటివి చేయడం ద్వారా ఏంటంటే వీరికి కలిగే కొన్ని సునామీకి సంబంధించినటువంటి ఇబ్బందులు కుటుంబపరంగా, ఆర్థికంగా, ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా తగ్గించి తండ్రి యొక్క ఆశీర్వచన బలం వీరికి రక్షగా ఉండి ఆయుష్ని, ఆరోగ్యాన్ని కాపాడుకునే తత్వము ఒకటమ్మ. మంత్రపరంగా కాదు, మానసికంగానే కాదు, శారీరకంగా కూడా ఈ మకర రాశి వాళ్ళు కాస్త సహాయ సహకారాలు చేస్తూ ఉంటేనే శరీర ధర్మం నిలబడి ఉంటుంది. ఇది శాస్త్రమే చెబుతోంది. వీళ్ళు ఎక్కువగా శరీరాన్ని కూడా ఎక్కువ కష్టపెట్టాలి ఇప్పుడు. ఓకే గురుగారు, చక్కగా వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని అన్నీ కూడా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ఓం నమః శివాయ.